హాయ్ 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 ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి అయితే ఆకుకూర పప్పు అండ్ ఇది కాకరకాయ తాలింపు చేస్తున్నాము. ఎప్పుడు ఆకుకూర పప్పేనా, కాకరకాయ తాలింపు, మిరపకాయ పులుసు, టమాటా పులుసు, బజ్జీ ఏంటమ్మా ఈ కూరలేనే తింటారంట. అవునండి, ఏం చేద్దాం, కార్తీక మాసం ఇంకా మొత్తం అదే తినాల్సి వచ్చింది. ప్లస్ మా హస్బెండ్ మాల వేస్తున్నారు. ఇంకా గుడికి వెళ్ళేసి వస్తే కానీ మేము నాన్ వెజ్ అనేది తినకూడదు. అప్పటిదాకా వెజ్తోనే ఇంకా మేనేజ్ చేయాలన్నమాట. ఇలా వెజ్ కంటిన్యూ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు నాన్ వెజ్ తినాలంటే అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పుడు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండేదే కాదు. మ్యారేజ్ అయ్యేదాకా మేము నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళం కాదు. ఫిష్ మాత్రం ఒకటి రెండు అలా ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి అలా తినేవాళ్ళం. కానీ ఎక్కువ అసలు చికెన్, మటన్ అలాంటివి ఏం తినేవాళ్ళం అయితే కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అలాంటి సామెత విన్నారా? యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నాది అదే పరిస్థితి అన్నమాట. నేను రీల్స్ చూస్తూ ఉంటే అంగన్వాడీ పాలతో ఎవరో పన్నీర్ చేశారన్నమాట. ఇంకా పన్నీరు నేను కూడా ట్రై చేద్దామని అంగన్వాడీ పాలు 2 ప్యాకెట్లు తీసుకొని పన్నీర్ అయితే ట్రై చేశాను. అసలు 2 ప్యాకెట్లు అంటే ఫుల్ అన్ని పాలు కదా, అస్సలు పన్నీర్ అంత కొంచెం వచ్చింది. పాలా, నీళ్ళ అంగన్వాడీలో ఇచ్చేది నాకైతే అర్థం కాదు. అసలు అవి నిజంగా గేదె పాలా, ఆవు పాలా, లేకపోతే ఇంకేమైనా పాలా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేము ఎప్పుడూ ఆ పాలు తాగింది లేదు. నాకు ఇస్తారు కానీ నేను మా అమ్మకి ఇచ్చేస్తానన్నమాట. మా ఇంట్లో, మా అత్తగారింట్లో ఎవరు తాగరు. మా మామయ్య అప్పుడు తాగేవారు కానీ ఇప్పుడు తాగడం లేదు. మా అమ్మ వాళ్ళకి ఇస్తాను, లేకపోతే మా పక్కింట్లో ఉన్న తాగేవాళ్ళు వాళ్ళే అడిగి మరీ తీసుకుంటారు. నాకు ఇవ్వమ్మా ఒక 2 ప్యాకెట్లు అని. ఇంకా వాళ్ళకి ఒక 2, వాళ్ళకి ఒక 2 అలా మా అమ్మ వస్తే మా అమ్మకి ఇచ్చి పంపించేసాను. నేనైతే ఇంతవరకు తాగలేదు. అసలు ఆవు పాలో, గేదె పాలో, లేకపోతే ఇంకేమైనా పాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా మనం పాలు ఒక పొంగొచ్చిన తర్వాత నిమ్మరసం పోసుకుంటే పాలు బాగా విరిగిపోతాయంట. ఇంకా విరిగిన పాలను ఒక క్లాత్లో వడగట్టి మంచినీళ్ళు పోసుకోవాలి. నేనైతే మేధావిని కదా, ఒక ప్రాసెస్ చేస్తే ఒకటి మర్చిపోతాను. మంచినీళ్ళు పోయడం మర్చిపోయాను. ఇంకా అది ఏదో వచ్చిందిలేండి, పన్నీరా ఏం నీరా అది అర్థం కాలేదు. లాస్ట్కి అయితే వచ్చింది. గ్యాస్ వేస్ట్, పాలు వేస్ట్, ఇంకా ఆ పాత్రని కడగడం సోప్ వేస్ట్, అన్నీ వేస్ట్ అయిపోయాయి. చివరికి ఏదో వచ్చింది. దీంతో కర్రీ చేస్తే బాగుంటుందా లేదా అనేది కొంచెం నాకు డౌట్గా ఉంది. కానీ నేను కొంచెంగా అయినా చేయాలన్నమాట. వేస్ట్ అయిపోతే వేస్ట్ అయిపోయింది. కొంచెం ఆయిల్, ఒక టమోటా, ఎరగడ్డ అలాగే వేసి చేస్తాను. టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాము. ఇంకా క్లాత్లో వడగట్టుతా ఉన్నాను. బాగా వేడిగా ఉన్నాయన్నమాట. నాకేంటంటే, నేను ఏదైనా చేస్తాను కానీ బాగా వస్తుందా లేదా అని టెన్షను. కాలుతూ ఉంది ఒక పక్క. మ్యారేజ్ అవ్వకముందు అమ్మగారింట్లో ఉంటే చిన్నగా కాలినా కూడా అయ్యో పెద్దగా ఏడ్చేసేదాన్ని నేనైతే. కొంచెం అలా కాలిపోతే ఇంకా ఫ్రిడ్జ్లో వెళ్ళి చేపెట్టేయడం, ఐస్ గడ్డలో చేపెట్టేయడం, అయ్యో అల్లాడిపోతూ అమ్మ అయ్యా, అమ్మ అయ్యా అని ఇలా అరుస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్ని దగ్గర కాలుతుందో, ఆయిల్ పడుతుంది, కాలుతుంది, అన్నం వాడిసేపు గంజి పోసుకుంటుంది. ఇంకా ఎన్ని దగ్గర కాలుతున్నాయో ఏం పట్టించుకోవడం లేదు. మా హస్బెండ్ అయితే మొన్న నేను చపాతీ చేస్తూ చేత్తోనే అలా తిప్పుతూ ఉంటే, ఏం కాలుతుంది కదా చూసుకోవాలి కదా అంటే, ఏం కాలడమో ఏంటో కాలి అలవాటు అయిపోయిందిలేండి అని చెప్పానన్నమాట. ఇంకా అలా వడగట్టుకున్న తర్వాత దాని మీద ప్రెజర్గా ఏదైనా పెట్టాలి వెయిట్. చూడండి ఇలా వచ్చింది. నేను పెట్టేసి అలా వచ్చిపోయాను. మధ్యాహ్నం ఎప్పుడో చేస్తే ఈవినింగ్ గుర్తొచ్చింది. వెళ్ళి చూస్తే ఇలా గట్టిగా అయితే వచ్చింది. బాగాలేదనిపించింది.